भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, नायकत्व अरविंद नायकत्व, भारत माता की जय, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, भारत की माता, भारत माता की भारत 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 माता अरविंद नायकत्व वर्धिल्लाले सत्य नायकत्व वर्धिल्लाले अरविंद नायकत्व वर्धिल्लाले सत्य नायकत्व वर्धिल्लाले अरे टाइगर अरविंद नायकत्व बीजेपी अरविंद नायकत्व हिंदू टाइगर अरविंद नायकत्व भारतीय जनता देशानिकी ఘనత बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद लक्ष्मी नारायण
भावनाय नमः श्रीराम विकेशाम पद्मनाभाय नमः दामोदराय अरविंद नामधेयस्य लक्ष्मी सौभाग्यवती प्रियांका नामधेयस्य समन्यो नामधेयस्य रुद्राक्ष नामधेयस्य सह कुटुम्बसभातृकस्य क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभयाभ्युदयरारोग्यैश्वर्याभिधृतं धर्मार्थकामोक्ष चतुर्विधपुरुषार्थं यजमानस्य उत्तरोत्तर अधिकार योग्यता सिद्ध्यर्थं भवानी शंकर पार्वती राजराजेश्वर स्वरस्तेश्वर स्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं सत्यनारायणराव लक्ष्मी सौभाग्यवती स्वरूपराणी नामधेयस्य आशीष नामधेयस्य हर्षिता नामधेयस्य श्रीलक्ष्मी हर्षिता नामधेयस्य सह कुटुम्बसमानस्य क्षेमस्थैर्यधैर्यविजय मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय अभ्युदय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम राजद्वारे राजमुखे सभायां दिग्विजयता प्राप्त्यर्थं मम उत्तरोत्तर अधिकार योग्यता सिद्ध्यर्थं पूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं सौनपूर्य లేవు అన్న నువ్వు ఫ్రేమ్లోకి नमस्करोमि अथ दीपं प्रज्वाल्य भारतीय जनता भारत माता की కౌన్సిలర్స్ రండి దయచేసి ధనంబరి అరవింద్ గారు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఈరోజు మన ప్రియతమ నాయకులు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధనంబరి అరవింద్ గారు ఈరోజు మన నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినారు. వారికి జగిత్యాల జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు అఫీషియల్ గా మంచి రోజు కాబట్టి నేను కూడా జిల్లా అధ్యక్షుల ఛార్జ్ కూడా తీసుకుంటున్నాను ఈరోజు. అందులో భాగంగానే మన పార్లమెంట్ సభ్యులు వచ్చినారు, వారికి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన పార్లమెంట్ సభ్యులు కృతజ్ఞతలతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలందరూ కలిసికట్టుగా గట్టిగా పనిచేయాలి. గట్టిగా పనిచేస్తే ఫలితాలు వస్తాయి. మొన్ననే రఘునందరావు గెలిచారు, అందులో మనందరం భాగస్వాములు అయినాం మన జిల్లా నుండి. అందుకు కూడా ఆ రోజు వచ్చే కార్యకర్తలందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పాత్రికేయ సమావేశం మన అన్న అరవింద్ అన్న గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానికన్నా ముందు నాకు వచ్చిన సిగ్నేచర్తో నా కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ ప్రభుత్వం చూడకపోయింది. స్థానికంగా మున్సిపాలిటీలో అన్ని పత్రికల్లో వచ్చినాయి. జాబులు అమ్ముకుంటున్నారు, పైసలు గోల్మాలు చేస్తున్నారు. ఈ మధ్యనే మా కృష్ణహరి ప్రతిపక్ష నాయకుడు కౌన్సిలర్
కృష్ణ గారు చాలా విషయాలు మొన్ననే లేవనెత్తడం జరిగింది. ఈ అప్రగామిక ఈ ప్రభుత్వం ఎన్ని దారులు తొక్కాలో అన్ని దారులు తొక్కింది. అయినా స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో వారికి తెలాలి. వారు వాస్తవంగా కళ్ళ డాక్టర్, మరి కళ్ళ డాక్టర్ వారు ఎందుకు మూస్తున్నారో ఇవన్నీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలో అవినీతి అని అనేక పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. అందుకే మీకు మీ భాషలో చెప్తున్నాను, దుబ్బాకలో కర్రు కాల్చి సురుకు పెట్టి మీకు మంచిగా ప్రయత్నం. అదే రాబోయే రోజుల్లో కూడా ఈ జగిత్యాల జిల్లాలో కూడా జరుగుతుంది. మీరు దయచేసి మీ పంతా మార్చుకోండి, ప్రజలకు సేవ చేయండి. ఈరోజు వరి ధాన్యాన్ని ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, మేము మద్దతు ధర ఇస్తాం. మొన్న దుబ్బాక ఎలక్షన్స్ ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, 1800 లేదు ఇంకా 200 కల్పిస్తాను. 18 లేదు 200 లేదు, మొత్తం రైతులను రోడ్డు మీదకి వదిలేశాడు ఈ ముఖ్యమంత్రి గారు. మక్కల కదా చూడండి, అందరు రైతులు రోడ్డు మీదకి వస్తారు తప్ప ఆయన కళ్ళు తెరలే. ఈరోజు మక్కలకు మొత్తం 75% అమ్ముకున్న తర్వాత అప్పుడు ఈ రేట్ ఇస్తా ఉంటున్నారు. అంటే ఈ ముఖ్యమంత్రికి అసలు ఒక రూట్ మ్యాప్ అనేది ఉందా? ఈయన దగ్గర ఉన్న ఆఫీసర్స్ కూడా ఏం చేస్తున్నారు? ఇవన్నీ విషయాల్లో ఈ ప్రభుత్వానికి అందుకే మొన్న దుబ్బాకలు కర్రగాల్చి వాదా పెట్టారు. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు మన ఎంపీ గారు అరవింద్ అన్నయ్య గారిని మాట్లాడటం బయటికి వెళ్ళాలి, అందరు బయటికి వెళ్ళిపోండి. మాట్లాడటం బయటికి వెళ్ళి మిత్రులకి దీపావళి శుభాకాంక్షలు. పర్సనల్ ఇక్కడ ఉన్నా కాబట్టి కొంచెం అడ్వాన్స్గానే చెప్తున్నా. మూలేపల్లి సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఛార్జ్ తీసుకోవటం, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీసు సైజు పెరగడం, ఇదే రకంగా పార్టీ కూడా సైజు పెంచేసి ఎమ్మెల్యేల సంఖ్య కూడా భారీ ఎత్తున పెంచాలని నేను కోరుకుంటూ ఆయనకి ఇప్పుడు అధ్యక్షుల వారు మాట్లాడుకుంటూ దుబ్బాకల్నే మనం గెలిచినప్పుడు జగిత్యాలు, కొరుట్ల, ధర్మపురి, వేములవాడ ఇంకేమొస్తాయన్నా 4 సో చిన్నదే, చిన్న జిల్లానే కాబట్టి మంచిగా చేసుకొని 4 అంటే ఈ 2 సగాలు కలుపుకుంటే ధర్మపురి మ్యాక్సిమం నీకే కదా 90%. సో ఇవన్నీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలవాల్సిందే, నీకు ఇక రెండో మార్గం లేదు. అది ఒక్కటే అంబిషన్ పెట్టుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతా ఉన్నాను సత్యనారాయణ గారు. దుబ్బాక ఎలక్షన్ రిజల్ట్ చూసి కేసీఆర్ ఊహించని దెబ్బ ఇవాళ కేసీఆర్కి జరిగింది. ఒక 4 రోజులు 3-4 రోజులు చూస్తా ఉన్నా ఎమ్మెల్యేల మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అందరు భయంలో పడలేదు పూర్తిగా. దుబ్బాకలనే మమ్మల్ని బతకనీయకపోయే, టీఆర్ఎస్ బతికించుకోకపోయే కేసీఆర్ ఈ మా సంగతి చూస్తాడు. ఈసారి అందరం ఇంటికి పోయేటట్టే ఉన్నాము అన్న పరిస్థితికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసింది. ఇవాళ దుబ్బాక ఒకటే కాదు, అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే టీఆర్ఎస్ కానీ ఇతర అపోజిషన్ పార్టీలకి మీరు ఏ రాష్ట్రం పేరెత్తుకోండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహారు, కర్ణాటక, తెలంగాణ
ఎక్కడ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ ఘన విజయం నమోదు చేసింది. దాని తర్వాత మర్నాడు ఇవాళ నేను పేపర్లలో కూడా చదివిన మున్సిపాలిటీ ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతికి సేమ్ అవినీతి వీళ్ళకి హెరిడిటరీ వంశపారంపరంగా వచ్చినట్టున్నది టీఆర్ఎస్ వాళ్ళకి. అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మోడీ గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక మర్నాడు 42 నిమిషాలు ఆయన భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఆఫీస్లో 42 నిమిషాలు సాగింది ఆయన ప్రసంగం. మాట్లాడుకుంటూ ప్రజలందరూ పనిచేసే ప్రభుత్వానికే కాదు, ఇమాందారీతోటి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడతా ఉన్నారు దేశవ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మనకి ఏ డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి లేకుండా లేదు తెలంగాణ. ఇరిగేషన్, అగ్రికల్చర్, వాటర్ సప్లై, ఎడ్యుకేషన్, హెల్త్, రెవెన్యూ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పూర్తిగా అవినీతిమయమైపోయింది. వీళ్ళ అవినీతి తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల బారిన పడింది. ఇది అన్ఇమాజినబుల్. ఇది ఎవరు ఊహించే ఉండరు కూడా. తెలంగాణ వచ్చిన 6-7 సంవత్సరాలలో ఒక ధనిక రాష్ట్రం నుంచి, సర్ప్లస్ స్టేట్ నుంచి 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలవుతుందని. మళ్ళీ ఏ స్కీమ్ కూడా కాళేశ్వరం అనండి, భగీరథ అనండి, మీరు కాకతీయ అనండి, ఏది కూడా ఇలాంటి వరకు కంప్లీట్ కూడా రాలేదు. మనకి నియర్ ఫ్యూచర్ లో కంప్లీట్ అయ్యే ఆస్కారం కూడా లేకుండా పోయింది, కనబడతలేదు కూడా. ఆల్రెడీ భగీరథ పైపులు నీళ్ళతో తిప్పలేదు కానీ పైపులు పగిలిపోవడం మొదలైపోయింది. కాబట్టి టోటల్ అడ్మినిస్ట్రేషన్, టోటల్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా అయిపోయింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మరి ఒక ప్రముఖ దినపత్రికలో చదివినాను, ఏ రోజు ఆ రోజు గడవడం కష్టమైపోయింది ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రంలో. అబద్ధాలతోటి నడిపిస్తా పోతా ఉన్నాడు. రాబోయే నూతన విద్యుత్ చట్టం మీద అబద్ధాలు, వ్యవసాయ చట్టం మీద అబద్ధాలు, రైతులకి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టడం, మహిళలకి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టడం, కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు వచ్చినా కూడా ఏమీ రాలేదని చెప్పడం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడిదక్కడ వాళ్ళ అబద్ధాలని బట్టబయలు చేస్తా ఉన్నది. అవన్నీ చేసి ఇవాళ రైతులకి జరగబోయే మేలు గురించి, వ్యవసాయ చట్టం మేలు గురించి చెప్పి, విద్యుత్ చట్టంలో కూడా ఎక్కడ కూడా కరెంటు మోటార్లు బాయికాడ పెట్టేది లేదని చెప్పి, అది రాసిందే లేదు, అసలు ఎలక్ట్రిసిటీ మీటర్ గురించి ప్రస్తావనే లేదని చెప్పడం జరిగింది. ఇవాళ కేంద్రం రైతులని ఏ రకంగా ఆదుకుంటున్నారో చెప్పడం జరిగింది. ఏ రకంగా మోసం చేస్తున్నాడో కేసీఆర్ రైతులు గమనిస్తూనే ఉన్నారు. మక్క రైతులు కానీ, వరి రైతులు కానీ. దుబ్బాక ఎలక్షన్
సత్యన చెప్పినట్టు కర్రుగాల్చి వాత పెట్టింది యువతతో పాటు రైతాంగం కూడా. కాబట్టి సంజయ్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి కాబట్టి కళ్ళు తెరుచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాటల అహంకారాన్ని మడిచిపెట్టుకొని కేసీఆర్ ఆయన కుటుంబానికి సలహా ఇస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ చేసుకోండి, అబద్ధాలు మానుకోండి, ప్రజలకు ఇచ్చిన ప్రామిస్లు ఇప్పటికైనా నెరవేర్చండి, లేకపోతే బిడ్డే ఓడింది దుబ్బాకల అల్లుడు ఓడినట్టే లెక్క, లేకపోతే సిరిసిల్లాల కొడుకు ఉంటారు, తెలంగాణలో కేసీఆర్ ఓడే రోజు కూడా దగ్గర పడతారు. కొత్త ప్రామిసులు చేస్తాడు, దాని అడ్రస్ ఉండదు, అడ్డు అదుపు లేకుండా ప్రామిసులు చేస్తా ఉంటాడు. ఇవాళ రాత్రి కూడా కేబినెట్, ఇవాళ సాయంత్రం ఉన్నట్టుంది కేబినెట్ సమావేశం. తప్పనిసరిగా ఈయన ఏమన్నందుకే ఆల్మోస్ట్ సగం మంది వరి రైతులు సన్నవేసింది. ఖచ్చితంగా 2,500 రూపాయలు ఇయ్యాల్సిందే అని బీజేపీ తరఫున మా డిమాండ్ ఉన్నది. పెట్టుబడి పెరిగిపోయింది. నేను ఎవరు చెప్పుకున్నారు సంఘాలు ఏమని? నువ్వు చెప్పినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకో. వాళ్ళకి పడ్డ కష్టానికి వాళ్ళు చాలా మంది రైతులు లాస్ అయింది, జబ్బు వచ్చి ప్లస్ దిగుమతి తగ్గింది. ఇవన్నిటికి తగ్గట్టుగా కనీసం 2,500 రూపాయలు రైతులకు ఇవ్వాలని మా డిమాండ్ కూడా ఉంది. అరవింద్ నాయకత్వం